వెల్కమ్ టు మై షో గ్యారంటీ వినోదం బై గవి. ఈరోజు ఒక చిన్న ఇంటర్వ్యూ స్కిట్ చేద్దాం. ఒక ఇంటర్నేషనల్ డాన్, అసిస్టెంట్ కల్లు, ఇంటర్వ్యూకి వచ్చిన విజయ్, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగే ఇంటర్వ్యూ ఇది. సీన్ ఓపెన్ కాగానే డాన్ కూర్చున్నాడు, అభ్యర్థి వచ్చాడు విజయ్. వెల్కమ్ టు మై డాన్. ఏం తీసుకుంటావు? కాఫీయా, కూల్ డ్రింకా? నేను వచ్చింది నార్మల్ ఇంటర్వ్యూ కాదు, డాన్ చేసే ఇంటర్వ్యూకు. కాఫీ కూల్ డ్రింక్తో ఏం సరిపోతుంది? మంచి మందు కొట్టించు. ఇచ్చినందుకు నీకు బ్రాండ్ ఇమేజీ, కొట్టినందుకు నా బ్యాడ్ ఇమేజీ రెండు పెరుగుతాయి. రే కళ్ళు, ఇడు పిడుకులాగున్నాడే. ఏంటి బ్లాక్ డాగ్ తీసుకుంటావా? బ్లాక్ డాగా? మనల్ని ఎంబడించే పోలీసులు డాగ్ అంటే నాకు అసహ్యం. నేను రిలాక్స్గా ఉన్నప్పుడు తాగడానికి బ్లాక్ డాగ్ అంటే కూడా నాకు అంతే అసహ్యం. అందుకని ఏదో ఒకరికి పొద్దున్న లేచినప్పుడు స్కెచ్ చేసే మనకు మంచి స్కాచ్ అయితేనే కిక్ అవుతుంది. స్కాచ్ తెప్పించు. ఎరా 2 పెగ్గులు చాలా? 2 పెగ్గులేండి బాస్, దాంతో కిక్కే వస్తుంది. నాకు హాఫ్ బాటిల్ తెప్పించు. హాఫ్ బాటిల్ తాగి ఇంటర్వ్యూలో కిక్ ఎక్కి ఆన్సర్లు ఇస్తాను. ఓకే తీసుకో, హాఫ్ బాటిల్ తాగు. రే తొందరలేదు, నెమ్మదిగా ఉంటే ఏ నార్మల్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళామండి. మనం అంతా ఫటాఫట్. ఓకే సరే, నీ పేరేంటి? ఏం పేరు? అమితాబ్, డాన్, దివార్ సినిమాల్లో పేరేంటి? అదే మన పేరు, విజయ్. విజయ్, రెజ్యూమ్ తెచ్చావా? ఓ తెచ్చాను, ఇదిగో గన్. పోలీసు వాడి దొరికి కొట్టేశా. నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా అనుకో, ఫుల్ లోడ్ చేసి నాకు ఇస్తావు. ఒకవేళ నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదనుకో, ఇదేం బతుకని చెప్పి ఈ గన్తో నేనే కాల్చుకొని చచ్చిపోతా. రే అంత పని చేయట్లేరా. ఇంతకీ ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనకు బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది? గల్లీలో తిరిగే సెల్లి నా కొడుకుని ఎవడైనా అడ్డొస్తే తొక్కుంటూ వెళ్ళిపోవడమే. అర్థం కాలేదురా, కొంచెం డీటెయిల్గా చెప్పు. ఏం లేదు, చిన్నప్పటి నుంచి మనం అదో టైపు. చిన్నప్పుడు గోటి బిళ్ళ ఆడడానికి అందరు నన్ను తీసుకోలే టీంలోకి. నాకు చాలా గుస వచ్చేసింది. అందుకని వాళ్ళ బద్దీలో సుస్సు పోసా. వాళ్ళకి తెలిసిపోయి నన్ను కుమ్మేయడానికి వచ్చారు. వాళ్ళకి కాళ్ళు చేతులు తీసా. అది మన క్యారెక్టర్. బాగుందిరా. ఇన్స్పిరేషన్ ఏంటి? ఇన్స్పిరేషన్ అంటూ ఏముంటుంది? నాకు తెలిసినవి రెండు. ఒకటి మా గల్లీలో ఆడే క్రికెట్, మా వీధి చివర ఉండే సినిమా హాలు. సరే, ముందు ఆ క్రికెట్ గురించి చెప్పు. క్రికెట్ మీద, ఆట మీద నాకంత ఇంట్రెస్ట్ లేదు బాస్. ఎప్పుడు నేను ఎంపైర్నే. 4x4, 6x6 మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాను. ఓహో, అప్పటి నుంచే మ్యాచ్ ఫిక్సింగా? అట్లాంటిది అనుకో. మామూలుగా మ్యాచ్లో ఆట సరిగ్గా ఆడకపోతే కెప్టెన్ ఏదో రూమ్లో తీసుకెళ్ళి అడ్వైజ్ ఇస్తాడు. కానీ నేను మ్యాచ్లో ఎవరు ఎంత ఆడాలో, ఎలా ఆడాలో అన్నీ నేనే డిసైడ్ చేస్తాను. మ్యాచ్లో అవుట్కమ్, ఆడేవాళ్ళ ఇన్కమ్ అంతా నేనే డిసైడ్ చేస్తాను. అరే కళ్ళు, ఇది చూస్తే నాకు నన్నే చూసుకుంటున్నట్టుందిరా. సరే, ఆ సినిమాల గురించి చెప్పు. చిన్నప్పుడు టెంట్ హాల్లో పాతాళ భైరవ సినిమా చూసా. అందరూ ఇంటి వాడు వచ్చి చూసిలేసేవాళ్ళు, నేను ఎస్యూ వాడిని చూసిలేసా. ఎందుకంటే ఆడు చచ్చిపోయినా లేచి మన రాజకుమార్ని తీసుకొచ్చేటాడు. ఆడి ఫైటింగ్ స్పిరిట్ నాకు బాగా నచ్చింది బాసు. అసలు పాత సినిమా సంగతి అట్లా, కొత్త సినిమా సంగతి చెప్పు. కొత్త సినిమాలు చూసేంత డబ్బు మన ఎక్కడిది బాసు? పైరసీ క్యాషులు చేస్తూ ఫ్రెండ్స్తో కలిపి మస్తు ఎంజాయ్ చేసేవాడిని. అయినా సినిమాలు ఏంది బాసు? నువ్వే పెద్ద ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. నీ క్యారెక్టర్ మీద, డాన్ క్యారెక్టర్ మీద హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎన్నెన్ని సినిమాలు తీశారు బాసు. అసలు నీ జీవితం కన్నా మించిన సినిమా ఏముంది బాసు? అది పాయింట్ లేరా. సరే, నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు. ఎక్స్పీరియన్స్ ఏముంటుంది? ఏదో పూరి పోకిరి సినిమాలో ఎప్పుడు వచ్చావని కదా భయ్యా, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పను. ఇప్పుడు ఈ క్షణం నీ గ్యాంగ్లో ఎవరికైనా ఎప్పటికప్పుడు చచ్చేందుకు భయం ఉందా? నేను చావడానికి రెడీ. నేను భయానికే బార్కోడిని. కానీ నేను ఎప్పుడు దాన్ని డీకోడ్ చేయను. ఎవరైనా డీకోడ్ చేయాలని ట్రై చేశాను అనుకో,
వాడి కళ్ళల్లో కనిపించే చావు భయం చూస్తే వచ్చే కిక్కే వేరు బాసు. నీకు ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది. ఏం బ్రేకప్పా? బ్రేకప్ కాదు, పికప్. ఒకసారి సినిమా హాల్లో తగిలింది, తొడగిల్లా పడిపోయింది. అప్పటి నుంచి గిల్లుడే గిల్లుడు, చెట్టల్లో పుట్టల్లో పొతల్లో గిల్లుడే గిల్లుడు. మరి ఏమైందిరా? ఒకసారి సర్కార్ సినిమా తీసుకెళ్ళా, ఉర్రు పెట్టి నిద్రపోతుంది. గన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టి కన్ను ఆర్పకుండా చూడమని చెప్పా. ఇంకో రోజు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టు సినిమా తీసుకోమంది. నీకు సిగ్గు లేదా అన్నాను. దాంతో హర్ట్ అయింది. నేను ఈ పోర్ ఇంకా మన సెట్ కాదని బ్రేకప్ చెప్పాను. కళ్ళు వీడు మహా దేశం ముదురులాగున్నాడే. స్ట్రెంగ్త్ ఏంటో చెప్పు. ఆ స్ట్రెంగ్త్ నేనే బాస్. ఏంటంటే నిన్న గురించి వర్రీ లేదు, ఫ్యూచర్ గురించి హర్రీ లేదు. మా దగ్గర సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంది. దాన్ని రోజు ప్రతి మూమెంట్ తోమి బ్యాటరీ ఛార్జ్ చేస్తుంటాను. మరి నీ వీక్నెస్? నా వీక్నెస్ తెలుస్తుంది. నచ్చకపోతే దేనైనా వదిలేస్తా. అంత ప్రేమించిన పోరినే సినిమా విషయంలో నచ్చక వదిలిపారేసా. నాకు కొంచెం తిక్క. అప్పుడప్పుడు నేనే తిక్కగా నన్ను తిట్టుకుంటుంటా. అదే నా వీక్నెస్. ఎందుకు పని చేయాలనుకుంటున్నావు? అదేం ప్రశ్న బాసు. టైంకు మందు పోస్తారు, మంచి మటన్ చికెన్ ఇస్తారు, ఎవరినో లేపేయడానికి గన్ ఇస్తారు, మంచి దందా చేయిస్తారు, ఐటమ్ డ్యాన్సులు ఉంటాయి, ఫుల్ మజా ఉంటుంది. పుట్టకపోతేందుకు ఇంతకన్నా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉంటుంది బాసు? ఇంతకుముందు ఎక్కడ పని చేసావు? అసలు ఎందుకు పని మానేసావు? చిన్న హోటల్లో సర్వర్గా చేసేవాడిని. హోటల్ కాదు, బ్యాక్గ్రౌండ్లో దందాలు డ్రగ్స్ నడుస్తుండేవి. కాలేజీ పోయిన స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడిని. తేడా వస్తే అందరినీ అడ్డంగా కొట్టేసేవాడిని. అయినా ఈ చిన్న చిన్న బిజినెస్లో పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు కదా, అందుకనే ఇలా డాన్ దగ్గర చేద్దామని వచ్చా. అంబిషన్ ఏంట్రా? నాకు లైఫ్ అంబిషన్ ఉంటుంది. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశానే. ఆ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తుంటే భలే మజాగా ఉంటుంది. బాయ్ ఏంట్రా? ఇప్పటిదాకా బాస్ అన్నావు, మళ్ళీ బాయ్ అంటున్నావు. నేను కనెక్ట్ అయిపోయా నీకు. ఒకసారి కనెక్ట్ అయితే నాకు నేనే రెస్పెక్ట్ ఇచ్చుకోను. బాస్ అంటే అదేదో పెద్ద రెస్పెక్ట్ దూరంగా ఉంది. భయంలో చాలా బాండింగ్ ఉంది, అందుకని భయాన్ని ఫిక్స్ అయిపోయా. సరేరా, నా గ్యాంగ్లోనే ఎందుకు చేయాలనుకుంటున్నావు? అదేం ప్రశ్న బాస్. ఇంటర్నేషనల్ గ్యాంగ్, ఇంటర్నేషనల్ డాన్ దగ్గర చేస్తే ఆ మజాయే వేరు కదా. అందుకే నీ చుట్టూ స్పైడర్లా అల్లుకుంటా. ఎవరైనా నీ మీదకి వస్తే, ఆఖరికి కళ్ళు కూడా నీ మీదకి వస్తే అది ఇది చూడకుండా అడ్డంగా లేపేస్తా. మీరేమైనా నాకు డేంజర్ ప్లాన్ చేశారనుకో, అందరినీ మింగేస్తా. ఆఖరికి మీతో కూడా బాసు. నేను చూస్తే భయం అంటే తెలియదు, నాకు చాలా భయం వేస్తుందిరా. చెప్పాను కదా బాసు, నేను భయానికి బారుకోండని. నువ్వు దాన్ని డీకోడ్ చేసావు, అందుకనే నీకు భయం పరిచయం అయింది. మళ్ళీ బాగా నచ్చాడు నాకు. ఈయన మన ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటా. ఫ్యామిలీ మెంబర్ కాదు బాసు, ఆ కళ్ళు కుర్చీ కడిచి దానిలో కూర్చోపెట్టు. నీ చుట్టూ పాస్వర్డ్ లేకుండా పనిచేసే వైఫై లాగా ఉంటా. నేను డైనమైట్గా అనుకో. హ్యూమానిటీ లేని హ్యూమన్ బాంబుని పక్కన పెట్టుకుని కూర్చున్నావు అనుకో, వేరే లెవెల్లో తీసుకెళ్తా. హ్యూమన్ బాంబు ఏం పంచిలేస్తున్నావురా, అబ్బా వింటుంటేనే మజా వస్తుందిరా. అరే కళ్ళు, నువ్వు వెళ్ళి ఆ సోఫాలో కూర్చోరా అని కూర్చోబెట్టి అక్కడ. వెల్కమ్ టు మై డాన్, వన్స్ మోర్ వెల్కమ్ టు మై డాన్, కామ్ విజయ్. అలా ఇంటర్వ్యూ ఎండ్ అవుతుంది. సైనింగ్ ఆఫ్.